ఇది అనకూడదా? రైట్. ఇదే విషయంపై ఒకసారి సిఐటియు నాయకులైనటువంటి మనకు సంబంధించిన నాన్సాని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రుడు మనకు శ్రీనివాస్ గారు చాలా ఉద్వేగపూర్వకంగా చెప్పారు. ఈరోజు కేవలం 15,000 రూపాయల జీతంతోనే ఏదైతే పర్మనెంట్ కార్మికులు ఏదైతే ఒత్తిడి మేరకు ఏదైతే పనిచేస్తున్నామో మాకు దీనంగా ఉన్నారు. సిఐఎస్ఎఫ్కి సంబంధించిన జవాన్లు కూడా మమ్మలతోని ఎంత దీనంగా మాట్లాడుతున్నారో చాలా బాధాకరంగా ఉన్నట్టుగా మనం చెప్పారు. అదే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ఆ చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. దానికి అమలుపరచడంలో ఎన్టీపీసీ ఎందుకు విఫలమవుతుంది? ఈరోజు పరిష్కార మార్గంలో వెళ్ళే ఒక మంచి బ్రహ్మాండమైన స్థితిలో ఉన్న ఎన్టీపీసీను ఈరోజు మరోసారి వెనక్కి ఎందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎన్టీపీసీ యాజమాన్యం? దీని వెనకాల ఉన్న అంతర్యం ఏమిటి? యాజ్ ఎ సిఐటి నాయకులుగా మీరేమంటారండి? ఓకే, అందరికీ ముందుగా ఫోర్ సైడ్స్ టీవీకి సిఐటి తరఫున అందరికి తెలియజేస్తున్నాము. ముందుగా మా తోటి కార్మిక సంఘాల నాయకులు కూడా నా కృతజ్ఞతలు. ముందుగా ఇక్కడ ఎన్టీపీసీ గురించి, ఎన్టీపీసీ రామగుండంలో 4,200 మెగావాట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రాజెక్టు, రామగుండం ప్రాజెక్టు, ఆ 4,200 మీద ఇంకా 110 మెగావాట్స్ కూడా సోలార్ విద్యుత్. సార్ 2,600 మెగావాట్ల 4,600 మెగావాట్ల క్లియర్ చేయండి సార్. 4,200 మెగావాట్స్ తెలంగాణ ప్రాజెక్టులో 2 × 800 మెగావాట్స్ కూడా ఆల్రెడీ ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. ఓకే, అచ్చా. 100 ప్లస్ 2,600 సోలార్ 10 మెగావాట్స్ ప్లస్ 100 మెగావాట్స్. ఓకే, రైట్. మొత్తం టోటల్ గా 4,310 మెగావాట్స్ ఆల్రెడీ ఉత్పత్తి జరుగుతున్నది ప్రస్తుతం. ఓకే, ఇందులో దాదాపుగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు. ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కనీస వేతనము అన్స్కిల్డ్ పేమెంట్ 540 రూపాయలు వస్తున్నారు పర్ డే. ఓకే, రోజు ఆ 26 రోజులకు పేమెంట్ కొడితే మొత్తం మీద 13,000 చిల్లర వస్తుంది. అంటే ఏ రకంగా ఎన్టీపీసీ యాజమాన్యము పేమెంట్ సరిగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా యాజమాన్యం శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నది. ఇందులో 1990 నుంచి కూడా ఇప్పటికీ 6 సార్లు కూడా మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎంతో కొంత మనం ఒక 4,500 వరకు ఒక అలవెన్స్లు ఎన్టీపీసీ యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు సీనియర్ కార్మికులకు కొంత అలవెన్స్ రూపంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ 2018లో అగ్రిమెంట్ ప్రతి కార్మికునికి 15 సంవత్సరాలు పూర్తయిన కార్మికునికి ప్రతి కార్మికునికి కూడా ప్రమోషన్ పాలసీ ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆర్ఎల్సీ ఆధ్వర్యంలో. కానీ ఇప్పటి వరకు 200 మందికి తప్ప చాలా మందికి ప్రమోషన్ పాలసీ అమలు కాలేదు. అంటే చట్టాన్ని కూడా అమలు చేయడంలో కూడా విఫలం అవుతున్నది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎన్టీపీసీ రామగుండంలో ఈ రకంగా కార్మికులు తక్కువ వేతనాలు తీరి శ్రమ దోపిడీ గురి చేసుకుంటూ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా అమలు పరచకుండా దాన్ని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విఫలమవుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో జియో నెంబర్ 22ను తీసుకురావడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా గెజెట్ కాలేదు. ఇప్పుడు అది కోర్టుల కేసు నడుస్తూ ఉన్నది. ఆ కోర్టు కూడా ఇంకా నెక్స్ట్ మంత్ 10 తారీఖున వాయిదా వేయడం జరిగింది. అంటే కనీసం ఆ జియో నెంబర్ 22 అమలైనా కానీ కనీసం 23,000 వచ్చే అవకాశం ఉంది. అంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాలు. అందులో భాగంగానే ఈరోజు ఈ మే మంత్ 20 నాడు జాతీయ లెవెల్లో సమ్మె చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం కూడా జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు 2012 నుంచి ఇప్పటి వరకు ఒక జీవో కూడా రివైజ్ చేయలేదు. అంటే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడని జీవోలు ఇవన్నీ కూడా. ఏదైతే ఎన్టీపీసీ యాజమాన్యం ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ కానీ, ఇక్కడ సింగరేణి సంస్థ కానీ, ఇక్కడ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఇందులో దాదాపు ఒక 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మంది పనిచేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా బరువు ఉండదు. కానీ
జీవోలు ఇవ్వడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజలో ఉన్నది ఇప్పటి వరకు కూడా. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందనే రీసెంట్గా మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా ఇక్కడ ఉన్న స్థానిక కార్మిక నాయకుడు జనక్ ప్రసాద్ గారే దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అది ఇప్పుడు 6 సార్లు కూడా మీటింగ్ జరిగింది. అది వేతనం పెంచాలనే దాని మీద అది డ్రాఫ్ట్లో ఉన్నదని చెప్పి మాకున్న సమాచారం. అది ఏం జరుగుతుంది అనేది త్వరలో తెలుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్టీపీసీ రామగుండం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు 2017 నుంచి కూడా జీవో ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. 2017 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో అమెండ్మెంట్ చేయాలి. ఈ జీవోలు అమెండ్మెంట్ చేయాలనేది ఒక రూల్ ఉంది. 1948 మినిమం వేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. కానీ ఈరోజు ఎన్టీపీసీ యజమాన్యం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంటే ఏమంటున్నది, ఈ జీవో ఎంత పెరుగుతాం మేము అంత ఇస్తామని తప్పించుకొని తిరుగుతూ ఉన్నది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు యజమాన్యాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం అంటే కార్మికులను మోసం చేస్తున్నది అనేది ఇందులో స్పష్టంగా మనకు కనబడుతున్నది. అంటే ఒకరి మీద ఒకరు చెప్పి ఈ రకంగా తప్పించుకునే పరిస్థితి జరుగుతున్నది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కానీ కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం 26,000 ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వెంటనే జీవోలు జారీ చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెంటనే ఆ జీవోలు రిమూవ్ చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇంకా రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఇది ఎన్టీపీసీలో ఇంకొకటి ఎన్టీపీసీ యజమాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే బి కేటగిరీ వేతనాలు పొందాలని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ఈ రామగుండం ఏరియా అర్బన్ అథారిటీగా చేయడం జరిగింది డ్రాఫ్ట్. కానీ దీన్ని వెంటనే బి కేటగిరీగా తీసుకురావడం వల్ల కొంత కార్మికులకు మేలు జరిగే అవకాశం ఉంది. దీన్ని వెంటనే ఇది రావాలి. తర్వాత 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయి ఉన్నది. 2017లోనే శాంక్షన్ అయి ఉన్నది. ఆ శాంక్షన్ అయిన ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఇప్పటి వరకు అమలు చేయడంలో జాప్యం జరుగుతూ ఉన్నది. మీ ద్వారా వెంటనే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ తేవడం వల్ల ఈ కరీంనగర్ జిల్లానే కాదు, ఇక్కడ 3 జిల్లాల పరిధిలో 29,000 మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు ఈఎస్ఐ పరిధిలో. వీరందరికీ కూడా హాస్పిటల్ రావడం వల్ల ఒక మంచి న్యాయం జరుగుతుందని చెప్పి మీ 4 సైడ్ టీవీ ద్వారా మేము ఒకసారి విన్నపిస్తా ఉన్నాం. ప్రత్యేకమైన చొరవ తీసుకొని మీరు కూడా దీన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మేము గొంతుమ కోరికలు కాదు, ఇది గవర్నమెంట్ ప్రకారంగా రావాల్సిన కనీస వేతనాల జీవోలు, కనీసంగా ఉండే హాస్పిటల్ సౌకర్యము, కనీస వేతనం ఇక్కడ ఉండే విధంగా ఉండాలని చెప్పి మా యొక్క విన్నపము, దీన్ని డిమాండ్ గా కూడా అనుకోవచ్చు. ఇదే విషయంపై ఒకసారి భూమయ్య గారి దగ్గరికి వెళ్తాం. భూమయ్య గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, మీరు ఇంతకు ముందు ఎమ్మెల్యే